చాలా ఇంపార్టెంట్. హార్ట్ అనేది మనము పెంపొందించుకోవాలి. సో ప్రతి ఇల్లు కూడా ఒక గురుకులం లాగా ఉండాలని ఆయన మనకి ఆదేశాలు ఇస్తున్నారు. అందుకే చిన్నప్పటి నుంచి ధ్యానం నేర్పించాలి. ఇంకా మాట్లాడితే నేనేమంటే గర్భం ఎప్పుడైతే ఉంటుందో అప్పటి నుంచే స్టార్ట్ చేయాలి వాళ్ళకి ధ్యానం చెప్పడం. అప్పుడే వాళ్ళకి ఆ విత్తనాలు అనేవి పడతాయి, ధ్యానం అనే విత్తనాలు పడతాయి, ఆధ్యాత్మికత అనే విత్తనాలు పడతాయి. అలాంటప్పుడు ఎంత గ్రేట్ మాస్టర్స్ మన భూమికి ఇచ్చిన వాళ్ళమైతాము. వాళ్ళు బుద్ధులు అవుతారు, వాళ్ళు జీసస్లు అవుతారు, వాళ్ళు కృష్ణులు అవుతారు, వాళ్ళు పత్రిజీలు అవుతారు. సో మధ్య మార్గం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏది కూడా మరీ ప్రాపంచికం అయిపోకూడదు, మరీ ఆధ్యాత్మికం అయిపోకూడదు. మనం మన కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూ, సక్రమంగా నిర్వర్తిస్తూ ఆధ్యాత్మికతని మనము తీసుకుని వెళ్ళాలి ముందరికి. ఆధ్యాత్మిక జీవితం కూడా జీవించాలి. రెండు ఉండాలి. మన భౌతిక దేహము, మన భావోద్వేగ శరీరము, మన మానసిక శరీరము, మన ఆత్మ అన్నీ సక్రమంగా మనం చూసుకోవాలి. అన్నిటినీ మాస్టర్ చేయాలి. పత్రిజీ నా బిఏ మాస్టర్ అని. బిఏ మాస్టర్ అంటే మిడిల్ పాత్ చేసిన వాళ్ళందరూ బిఏ మాస్టర్స్. బిఏ మాస్టర్ అంటే మిమ్మల్ని మీరు మాస్టర్ చేసుకోవడము. నేను మిమ్మల్ని మాస్టర్ అనడం కాదు, మిమ్మల్ని మీరు మాస్టర్ చేసుకోవాలి. మన భౌతిక శరీరాన్ని, మన భావోద్వేగ శరీరాన్ని, మన మానసిక శరీరాన్ని, మన ఆత్మ దాకా ఎప్పుడైతే మనం చేరుకుంటాం, ఈ మూడు శరీరాలను మాస్టర్ చేసినప్పుడే మనం మాస్టర్ అని అనబడతాము. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్.